సో యూకే వెళ్ళాలా వద్దా అని ఇంకా స్టిల్ ఒక డౌట్. ఎందుకంటే విపరీతమైన నెగిటివిటీ యూకే పైన వింటున్నాం. అసలు యూకేకి రావద్దని, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవని, అండ్ వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని, ఇట్లాంటివన్నీ డౌట్ఫుల్. సో ఆ డౌట్స్ అన్నీ ఇవాళ మనం క్లారిఫై చేసుకుందాం. విదేశ్ కన్సల్టెంట్ డైరెక్టర్ మనతో ఉన్నారు సాయినాథ్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో. సరే, అసలు ఏంటి యూకేకి రమ్మని కొంతమంది, అసలు రావద్దని కొంతమంది? సో ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా యూకే అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన కంట్రీ కాదు. దాదాపు మనకి రతన్ టాటా, గాంధీస్ వీళ్ళందరూ యూకేకి వెళ్ళేవాళ్ళే. సో చాలామంది మన ఇండియన్స్, చాలా ఎలైట్ పీపుల్ ఎవరుతున్నారో చాలా మటుకు దాంట్లో యూకేలో చదువుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు. అది కాకుండా బేసిక్గా యూకే అనేటప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ గ్రేట్ యూనివర్సిటీస్. అది ఎన్ని సంవత్సరాలు బాగుంటే ఇప్పుడు సడన్గా అయితే పడవదుగా. బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఎక్సలెంట్. అంటే యూకే డిగ్రీస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ద వరల్డ్. అంటే కొన్ని కంట్రీస్లో మాస్టర్స్ 1 year చేస్తే చాలా చోట్ల యాక్సెప్ట్ చేయరు. బట్ యూకేలో 1 year మాస్టర్స్ చేసినా కూడా త్రూ అవుట్ ద వరల్డ్ అది యాక్సెప్ట్ చేస్తారు. MBAs కానీ ఇవన్నీ. అంటే బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూనివర్సిటీస్ ఆర్ గుడ్, కంట్రీస్ ఆఫ్ కోర్స్ గుడ్. ఎందుకంటే పౌండ్ యాక్చువల్గా లాస్ట్ 3 years బ్యాక్ ఒక 80-85 రూపాయలు ఉండే పౌండ్ ఈ రోజున 125 రూపీస్ ఉంది, విచ్ ఇస్ డూయింగ్ బెటర్ దెన్ యూరో, బెటర్ దెన్ డాలర్, బెటర్ దెన్ స్విస్ ఫ్రాంక్. చాలా కరెన్సీస్ కంటే పౌండ్ అనేది ఇంకా బెటర్గా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యూరోప్లో యూకే ఒక భాగంగా ఉండేది ఆల్మోస్ట్ ఒక 3 years 4 years బ్యాక్ వరకు. ఆ తర్వాత బ్రెగ్జిట్ అని జరిగి యూకే వాంటెడ్లీ యూరోప్ నుంచి సపరేట్ అయిపోయింది. నాకు మీతోటి పార్ట్నర్షిప్ వద్దు అని చెప్పి యూరోప్ నుంచి వాళ్ళు పక్కకు తీసుకొని వాళ్ళకు ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేసేసుకున్నారు. అంతకుముందు ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉండడం వల్ల ఈ EUలో ఉన్న నార్మ్స్ అన్నీ కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే యూకే వాళ్ళు వద్దు, మా కుటుంబం మాది అని చెప్పి సపరేట్గా కాపురం పెట్టుకున్నారు. సో బేసిక్గా వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళకు ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకు ఓన్ ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. అయితే ఇంత మంచి కంట్రీ కాబట్టి ఇన్ని సంవత్సరం చాలామంది వెళ్ళారు. అండ్ చాలామంది మన తెలుగు వాళ్ళు అక్కడ మినిమం ఒక over 1 lakh people హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉన్నారు మన తెలుగు ఫ్యామిలీస్. అయితే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో మాత్రం ఏమవుతుందంటే మీరు చెప్పినట్లు Pareto's principle is 80-20. సో 20 people are settling down, 80 people are coming back. సో అది నిజంగా ఉంది. సో అది నిజంగా ఎందుకు ఉంది అంటే బేసిక్గా ఏమవుతుందంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ సో ఈజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్రాక్టికల్. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ అనేది జనరల్గా అన్ని చోట్ల కూడా మనకి ఓరల్ ఎగ్జామ్స్ కానీ రిటర్న్ ఎగ్జామ్స్ కానీ ఇలా ఉంటాయి, ఫైనల్ ఎగ్జామినేషన్స్. యూకేలో ఎగ్జామ్స్ ఆర్ ఆల్వేస్ హెల్డ్ త్రూ అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ ఏంటంటే వీళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అసైన్మెంట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం స్టడీస్ ఎలా ఉంటుందంటే దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రాక్టికాలిటీ. కాబట్టి దిస్ ద ఓన్లీ కంట్రీ విచ్ ప్రొవైడ్స్ 1 year ఆఫ్ స్టడీ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఫర్ ఎనీ 2 years మాస్టర్స్. వేరస్ రెస్ట్ ఆల్ ద కంట్రీస్ 3 semesters చదువుతారు, 1 semester ఇంటర్న్షిప్ చేస్తారు. కొన్నిట్లో అయితే మరీ ఘోరంగా 2-3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. వేరస్ జర్మనీలో వీటన్నిటిలో 6 months ఉంటుంది. అదే గొప్ప అనుకుంటే యూకేలో వచ్చి చక్కగా 1 year చదువుతారు, 1 year ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ తర్వాత ఈ 1 year చదివేటప్పుడు కూడా దీంట్లో 3 terms ఉంటాయి. టర్మ్ 1, 2, 3 అంటే 4 monthsకి ఉంటుంది ఒక్కొక్క టర్మ్. సెమిస్టర్ మనకి ఇక్కడ 6 months కదా, అక్కడ 4 monthsకి సెమిస్టర్. అయితే ఈ టైంలో ఏమవుతుందంటే ఈ అసైన్మెంట్స్ ఏవైతే చేసి సబ్మిట్ చేయాలో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఆల్మోస్ట్ యూకేలో చదువు అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే బేసిక్గా ఏంటంటే ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్గా ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా 2 years మాస్టర్స్కి. సో ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ప్రిపేర్గా ఉండరు. ప్రిపేర్డ్ ఉండకుండా ఏమవుతుందంటే బేసిక్గా ఒక వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇండియా నుంచి ఒక 4 లక్షలు కట్టేసి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళాక మిగతా ఫీజు అక్కడే సంపాదించి అక్కడే కట్టేద్దాం అనే ఆలోచనతో ఎప్పుడైతే చేస్తారో పాపం, నిజంగా పాపం అది రాంగ్ స్టెప్. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళేదాకా 20 hours per week అఫీషియల్గా చేయొచ్చు. దాని ద్వారా ఒక 1100 euros per month పౌండ్స్ పర్ మంత్ వస్తుంది. అండ్ వీళ్ళ ఖర్చులకి ఎలాగో 500-600 pounds ఖర్చు అయిపోయాక కూడా ఇంకో 400-500 మిగులుతాయి. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటి, ఫీజు కూడా కట్టాలి కదా. సో అందువల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళు క్యాష్ అండ్ జాబ్స్ చేస్తారు. క్యాష్ అండ్ జాబ్స్ కూడా అప్రాక్సిమేట్లీ వారానికి అదొక 20-25 గంటలు చేస్తారు. అంటే వెరసి దాదాపు వారానికి 40-45 hours వర్క్ చేసిన వాళ్ళకి చదువుకోవడానికి టైం ఉండదు పాపం. అంటే ఏమవుతుందంటే 45 hours వర్క్ చేసాక ఆటోమేటికలీ విచ్ ఇస్ సో కాల్డ్ ఫుల్ టైం జాబ్. ఫుల్ టైం జాబ్ చేసేవాడు చదువుకోవడం కష్టం కదా, అదే అవుతుంది అక్కడ. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఈ అసైన్మెంట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ ద్వారా 100 pounds 150 pounds పెడితే ఇండియాలో దిర్ ఆర్ సర్టన్ కంపెనీస్ హూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ హెల్పింగ్ ద అసైన్మెంట్స్.
యూకేలో అసైన్మెంట్లు చేయడం కోసం ఇండియాలో కొన్ని సంస్థలు ఉన్నాయి హూ ఆర్ మేకింగ్ టర్న్ ఓవర్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఇది వీళ్ళు ఇచ్చే ఒక 100 పౌండ్లు 200 పౌండ్లు లక్షలు అవుతున్నాయి ఇక్కడ. అంటే అంతమంది ఈ సర్వీస్ తీసుకుంటున్నారు. అంటే చదవాల్సిన దగ్గర చదివి సొంతగా అసైన్మెంట్ రాసిన వాడికి ఏంటంటే ఆ రాసిన వాడు 100 రకాలుగా ఆలోచించి రాస్తాడు అసైన్మెంట్ రాయడం అంటే. ఇక్కడ ఏమవుతుంది, ఎవరో రాసిస్తే కాపీ పేస్ట్ చేసి పేరు మార్చుకొని సబ్మిట్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా వీళ్ళకి మార్కులు వచ్చేస్తున్నాయి, మాస్టర్స్ డిగ్రీ వచ్చేస్తుంది. 1 year మాస్టర్స్ డిగ్రీ కష్టపడకుండా అయిపోయింది. ఎప్పుడైతే కష్టపడకుండా చదువుతామో అప్పుడు ఉద్యోగం వచ్చేదాకా కష్టపెడతారు. సో ఆబ్వియస్లీ ఇంటర్న్షిప్ మీకు సబ్జెక్టివ్ స్కిల్స్ లేవు, అటువంటిప్పుడు ఇంటర్న్షిప్ ఇవ్వాలంటే కంపెనీ వై షుడ్ ఇట్ కమ్ ఫార్వర్డ్, అక్కడ ఇంటర్న్షిప్ రాదు. సో ప్రోగ్రామ్లో పార్ట్గా ఇంటర్న్షిప్ ఉంది కదా, దీనికి ఏం చేస్తారు, అక్కడ ఉంది మన వాళ్ళదే ఒక కంపెనీ పట్టుకొని ఒక 1000-2000 pounds ఇస్తే వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నట్టు ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితం పెట్టుకుని చక్కగా మళ్ళీ తయారు చేస్తారు. ఇంకో 1 year మళ్ళీ ఇప్పుడు ఈలోపు వీళ్ళు KFCలో బర్గర్ కింగ్లో వర్క్ చేస్తారు కదా, ఇప్పుడు ఫుల్ టైం చేసేస్తారు అక్కడ. సో ఇప్పుడు ఫుల్ టైం వర్క్ చేసేస్తే అక్కడ నెలకు ఒక 2 లక్షలు వస్తుంది. దాంతో 2nd year అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక 2 years పోస్ట్ స్టడీ వర్క్ మొదటి దాకా ఇచ్చేవారు, ఇప్పుడు 18 months చేశారు దాన్ని. ఈ 18 months పోస్ట్ స్టడీ వర్క్ అప్పుడు ఈ ఫస్ట్ 2 ఏళ్ళు మీరు సబ్జెక్టివ్ స్కిల్స్ లేదు, టెక్నికల్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోలేదు, సడన్గా వచ్చి ఉద్యోగం ఏమంటే ఎవరిస్తారు? సో అప్పుడు ఇక్కడ ఆటోమేటికలీ ఇప్పుడు ఎక్కడైతే 2 ఏళ్ల నుంచి చేస్తున్నారో ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది వీళ్ళకి. అరే నువ్వు లేకపోతే నాకు బర్గర్ కింగ్ ఎలా నడుస్తుంది, నువ్వు లేకపోతే నా రెస్టారెంట్ ఎలా నడుస్తుంది అనే టైప్లో వాళ్ళకు సీనియారిటీ వచ్చేస్తుంది. వచ్చాక నా రెస్పాన్సిబిలిటీ నేనే టీమ్ లీడర్ అనుకుంటారు. అనుకుని ఇంకో 1.5 year కూడా చేసేస్తారు. ఆ తర్వాత చేసేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ అవ్వదు, దే ఆర్ ఫోర్స్ టు కమ్ బ్యాక్. అయితే ఈ 3.5 years 4 yearsలో మనం చూసుకున్నట్లయితే లెక్క చూసుకుంటే అంటే బేసికలీ ఫైనాన్షియల్గా అల్టిమేట్లీ జనం మూలమిదం జగత్ అని అక్కడ వెళ్ళిన ఈ 4 yearsలో దే ఆర్ మేకింగ్ అబౌట్ 60-70 lakh rupees ఇన్ టోటల్. అండ్ ఎక్స్పెన్సెస్ విషయం ఫీజు కానీ ఇవన్నీ కలుపుకుంటే 30-40 lakhs తీసేసినా కూడా ఓ 30-40 lakhs అయితే మినిమంగా ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకుని వస్తున్నారు. ఇది యూకేలో ప్రెజెంట్గా జరుగుతున్న గేమ్. కానీ ఈ గేమ్ని యాక్చువల్గా అసలు ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ ఎండ్ అయ్యామని చూసుకుంటే ఇది యాక్చువల్గా చదువు, ఫోకస్, జీవితము, సెటిల్మెంట్ కాకుండా జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పింది ఇంతసేపు చెప్పుకొచ్చింది ఏంటంటే 80% గురించే చెప్పాను. 20% వరకు జరిగే స్టోరీ ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ రివర్స్ సైడ్. హ్యాపీగా సాటర్డే సండే వీక్లీ 2 days ఆ రోజు అయితే పక్కా కాలేజ్ ఉండదు. ఆ 2 days 10 hours చేసుకుంటే 20 hours అయిపోతుంది. మిగతా 5 days చదువుకు ఫోకస్ చేయండి. ఆ 5 daysలో మీరు సోషలైజింగ్ ఇవ్వండి, నెట్వర్కింగ్ చేసుకోండి, టెక్నికల్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోండి. ఇఫ్ యూ సీ దిస్ డిఫరెన్స్, ఎప్పుడైతే మీకు ప్రాపర్ నెట్వర్కింగ్ ఉంటుందో, ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారా లేరా, యూ సీ యాక్చువల్లీ వైట్ ఫీల్డ్ ఆర్ మిల్టన్ కీన్స్, ఈ 2 ఐటీకి సంబంధించి గ్రేట్ మార్కెట్స్ ఇన్ యూకే. అంటే మన ఇండియాలో గచ్చిబౌలి, హైదరాబాద్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఎట్లయితే ఐటీ జోన్సో యూకేలో వచ్చేసి వైట్ ఫీల్డ్ అండ్ మిల్టన్ కీన్స్ అని 2 areas ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి కనీసం ఒక ఎనీ వర్కింగ్ డే సాయంత్రం మీరు కూర్చుంటే తెలుగు మాట్లాడుతూ ఉంటే మీకు కనీసం 10 మంది తెలుగు మాట్లాడాలి కలుస్తారు అక్కడ. అంతమంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఐటీ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చిన స్కిల్, బేసికలీ దే వర్ ఫోకస్డ్ ఆన్ దేర్ వాట్ దే వాంట్ టు డూ. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నెట్వర్కింగ్తో పాటు వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఎవాల్వింగ్. సో మీరు మీ టెక్ ఎక్స్పర్టీస్ చేసుకోవాలి. అంటే మీరు యూనివర్సిటీలో చెప్పిందే కాకుండా దెర్ విల్ బి ఆబ్వియస్లీ సర్టన్ పార్ట్స్ విచ్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు పికప్ ఆన్ యువర్ ఓన్. అంటే అప్గ్రేడ్ కావచ్చు, లేకపోతే ఇలా ఆన్లైన్లో అమీర్పేట నుంచి బోల్డ్ మంది మంచి చెప్తున్నారు. అంటే 6 monthsలో అమీర్పేటలో కోర్స్ తీసుకుంటే ఒక బయోటెక్నాలజీ చదివిన ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు మీరు యూకేలో ఉండి 2 years చదివే కూడా జాబ్ రాకపోతే ఎలాగా? సో దిస్ ఈస్ హౌ ద హోల్ థింగ్ ఈజ్. అంటే మనం వెళ్ళాక టెక్ ఎక్స్పర్టీస్ కూడా మనం ఆ లెవెల్లో పెంచుకోవాలి. అండ్ ఈరోజు మనకి జాబ్ ఓపెనింగ్ సర్చ్ చేస్తే యూ సీ ఎనీ ఫీల్డ్, మీరు జస్ట్ ఎవరిని అడగక్కర్లా, లింక్డ్ఇన్ కానీ లేకపోతే జాబ్ ఫైండర్ కానివ్వండి, ఇలాంటి వెబ్సైట్స్లో మీరు యూకేలో ఉన్న జాబ్స్ ఏంటని కొడితే ప్రతి జాబ్కి కొన్ని వేలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ దాట్. సో మనం ఏంటంటే ఈ టెక్ స్కిల్స్ అండ్ కావాల్సిన స్కిల్ సెట్ కరెక్ట్గా తెచ్చుకుంటే కనుక 100% జాబ్స్ ఉన్నాయి. అండ్ నా స్టూడెంట్స్కి నేను పర్టికులర్గా ఇలాంటివి చెప్పి ఆ గాలి కొట్టి పంపిస్తాను. సో దాట్ యాక్చువల్లీ లైక్ దే ఆర్ నాట్ డీవియేటెడ్, బికాస్ ఆ వారం 2 రోజులు పని చేసుకోవాలి, 5 రోజులు చదువుకోవాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి, పార్టీస్ చేసుకోవాలి. బేసికలీ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ లైఫ్. ఆ బ్యాలెన్స్ లైఫ్ లేకుండా ఎప్పుడైతే మనం ఒక అనకూడదు కానీ ఈ వర్డ్స్ ఎక్కువగా డబ్బుల కోసం మాత్రమే వెళ్ళామనుకుంటామో then the whole purpose of you going is waste. Yes, waste అనకూడదు, అప్పుడు కూడా డబ్బులు వస్తున్నాయి, but it's very short time. Obviously ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలంటే కనుక ఒక ప్రాపర్ ఇది తీసుకోవాలి. Then coming to కోర్సెస్ ఉంటాయి ఇక్కడ. కోర్సెస్ అండి యూకేలో ఆసమ్ కోర్సెస్, ఎల్ఎల్బి దగ్గర నుంచి లాకి సంబంధించి, తర్వాత లైఫ్ సైన్సెస్, మేనేజ్మెంట్, టెక్నికల్, ఎవ్రీ ఫీల్డ్ ఈస్ అవైలబుల్. యూ జస్ట్ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్.
అండ్ యూకేలో ఎడ్యుకేషన్ ఏంటంటే బేసిక్గా మనకి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎక్కువ టైరింగ్గా ఉండదు. ఎడ్యుకేషన్ ఈజ్ యాక్చువల్లీ ఫన్ ప్రొవైడెడ్ యూ యాక్చువల్లీ ఫాలో ఇట్. దాని తర్వాత చదివింది 1 year, 1 year ఇంటర్న్షిప్ ఇన్ ఎనీ ఆఫ్ ద యూకే కంపెనీలో చక్కగా మీరు అప్లై చేస్తారు స్కిల్ని. దట్ కంప్లీట్ యువర్ 2 years మాస్టర్స్. సో మాస్టర్స్ డిగ్రీ యూల్ గెట్ ఫర్ 2 years, ఆ తర్వాత స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ కోర్సెస్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయి. సో కరెక్ట్గా మనం దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ రియల్ ఫన్ ఆఫ్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ద కరికులం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆ కంట్రీస్లో సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా కేవలం ఒక 5 years Tier 2 మీద వర్క్ చేస్తే మీకు PR వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ ILR. అలా చాలామంది ఇండియన్స్కి ఆల్రెడీ ILRలు వచ్చేసాయి. ఇప్పుడు మనం వెళ్ళినాక ఎందుకు వెళ్ళామని మర్చిపోకుండా చదివితే ఖచ్చితంగా అది కూడా వస్తుంది. సో చదువు అగైన్ రిలేటెడ్ టు ట్యూషన్ ఫీజెస్, అక్కడ లివింగ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? సో ఇంతకుముందు నేను చెప్పినట్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేప్పటికి అబౌట్ 60,000 to 70,000 రూపీస్ మ్యాక్సిమం. అంటే లండన్ లాంటి ప్లేస్లో. అదే కొన్ని రిమోట్ ప్లేసెస్లో వెళ్తే 400 pounds కూడా చక్కగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోతుంది. సో దానికి వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక యూకేలో ఎక్కడ వర్క్ చేసినా కూడా దే గెట్ ద సేమ్ బేసిక్ వేజ్ ఆఫ్ 11.7 pound ఇప్పుడు. అంటే ఇండియన్ కరెన్సీలో మినిమం ఒక 1,100 pounds per month ఈజీగా ఎర్న్ చేస్తారు. దాంట్లో ఒక 400 నుంచి 600 pounds ఖర్చు అయినా కూడా ఇంకో 500-600 pounds సేవింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజ్ విషయంలో వచ్చేటప్పటికి దేర్ ఆర్ యూనివర్సిటీస్ స్టార్టింగ్ యాజ్ లో యాజ్ 13,000 pounds నుంచి ఉందండి. 13,000 pounds లో మొత్తం మాస్టర్స్ అయిపోతుంది. 13,000 నుంచి 20,000 pounds వరకు బేస్డ్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. అంటే వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా వాళ్ళ ఎలిజిబిలిటీకి తగ్గట్టుగా మనం గైడ్ చేసుకోవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ IELTS, TOEFL, GRE ఇలాంటి ఎగ్జామ్స్ ఏవి అవసరం లేకుండా MOI బేసిస్తో కూడా చేసేసుకోవచ్చు. రిలాక్స్ అయ్యి ఉంటారు ఈ వర్డ్ విన్న తర్వాత. ఆబ్వియస్లీ. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే లక్కీగా మనకి వీ హ్యావ్ మల్టిపుల్ ఇంటేక్స్ ఫర్ యూకే. ఇప్పుడు ప్రెసెంట్గా మనం వీఆర్ వర్కింగ్ ఫర్ ద మే ఇంటేక్, ఫాలోడ్ బై దట్ సెప్టెంబర్ ఇంటేక్ అండ్ మార్చ్ ఇంటేక్. ఇలా మల్టిపుల్ ఇంటేక్స్ ఉంటాయి. సో వీటికి ఏంటంటే మనము వన్స్ యూ అప్లై ప్రాబబ్లీ విత్ ఇన్ 1 week to 10 days టైమ్ వీ గెట్ ద ఆఫర్ లెటర్ రాగానే చక్కగా ఫీజులో కొంత భాగం కట్టి మనం వీసా అప్లై చేసుకుంటే టచ్ వుడ్ వీఆర్ ఎంజాయింగ్ 100% సక్సెస్ రేట్ సో ఫార్. అండ్ సో ఫార్ విదేశ్లో వీ హ్యావ్ 100% సక్సెస్ రేట్ ఫర్ యూకే వీసాస్. సో నథింగ్ టు వరీ. వీల్ గోయింగ్ టు ఇది డాక్యుమెంటెడ్ బేస్డ్ వీసాస్ అనమాట. దీంట్లో ఏంటంటే సర్టన్ రిక్వైర్మెంట్ ఆఫ్ చెక్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఏ చిన్న తేడా ఉన్నా మేమే ఒప్పుకోం. కాబట్టి ఆబ్వియస్లీ వీసా దగ్గర సక్సెస్ రేట్ 100% వచ్చేలాగా వర్కౌట్ చేసి మా టీం చేసి పెడతారు. సో అడ్మిషన్ ప్రాసెస్ సింపుల్ అండి. ఇంతకుముందు నేను చెప్పినట్లు MOI బేసిస్తో చేసుకుంటాం కాబట్టి మీరు IELTS ఉన్నా లేకపోయినా మన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ ఆఫ్ విదేశ్ కల్స్ కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ ఎస్పెషలీ హౌ టు ప్లాన్ ఫర్ ఇట్, హౌ టు అప్లై. అండ్ దెన్ యాక్చువల్లీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీ కెన్ ఆల్సో హెల్ప్ ద స్టూడెంట్స్ విత్ ఫైండింగ్ రెలవెంట్ అకామిడేషన్ అండ్ పార్ట్ టైమ్ జాబ్ అసిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ మిమ్మల్ని మళ్ళీ అడగాల్సి వస్తుంది, ఎందుకంటే యూకే పైన చాలా నెగిటివిటీ ఉంది, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే. రైట్. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఇంతకుముందు నేను చెప్పినట్లంటే అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ లెవరేజ్ ఉండాలి. మరి ఎలా ఉండకూడదు అంటే బేసిక్గా ఫస్ట్ ఇండియా నుంచి ఒక 1/4 కట్టేసి 1/3 కట్టేసి మిగతా అంతా అక్కడే సంపాదించి అక్కడే కట్టేద్దామనే థాట్ వద్దు. కనీసం ఒక 10-12 లక్షల రూపాయలు బడ్జెట్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద హోల్ గేమ్. ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో అది త్రూ ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, లేకపోతే మనం త్రూ పర్సనల్ రిసోర్సెస్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే కొంత ఒక 10 to 12 lakh రూపీస్ సొంతగా మనం ఫ్లష్ చేసుకుని పెట్టుకోగలిగే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ వెళ్ళాక యూఆర్ నాట్ ఇన్ హరీ. సో ఇప్పుడు నేను చెప్పినట్లు వారానికి 2 రోజులు పనిచేసి, ఎందుకు 1 year కదా చదివేది, 1 year అంటే చూస్తూ అయిపోద్ది. అది ఏ కంట్రీలో అయినా సరే జస్ట్ ఇప్పుడు ఎందుకంటే మన కొత్త ప్లేస్కి వెళ్తే టైం ఇప్పుడు లాస్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తు 2025 కేక్ కట్ చేసుకున్నాం, 26 కేక్ కట్ చేస్తాం. సో లిటరల్గా చెప్పాలంటే టైమ్ ఈజ్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. సో అక్కడికి వెళ్ళాక 1 year కూడా అంత ఫాస్ట్గా కవర్ అయిపోతుంది. అటువంటి దాన్ని మీరు జస్ట్ కొంత ఫోకస్డ్గా మనం ఎందుకు వెళ్తున్నాం అనేది ప్రతిరోజు పొద్దున్న లేచిన గోడ కనిపించాలి, అప్పుడు గుర్తుకుంటుంది. పేరెంట్స్ ఫోటో పెట్టుకోవాలి, సెటిల్ అవ్వాలంటే వాళ్ళకి అనిపించాలి. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఏంటంటే వెళ్ళిన తర్వాత ఒక ఎంతూజియాజం ఉంటుంది. పొద్దున్న లెగించాక ఓకే ఐ షుడెంట్ వేస్ట్ టైం, ఐ షుడ్ ఐదర్ స్టడీ ఆర్ వర్క్. ఆ వర్క్లో కూడా ఎంతవరకు ఈ స్టడీ అండ్ వర్క్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. చదువుని త్యాగం చేస్తూ సంపాదించక్కర్లేదు, అలాంటి సంపాదన కోసం చేయొద్దని నేను చెప్పను, కానీ దాన్ని ఎంతవరకు లిమిట్ చేయాలో అంతవరకు చేసుకుంటే కనుక ప్రాపర్గా ప్లాన్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. తర్వాత మాకు పర్సనల్గా ఏంటంటే ఆల్మోస్ట్ 18 years నుంచి నేను చేస్తున్నాను కాబట్టి వీ హ్యావ్ సో మెనీ బెస్ట్ కాంటాక్ట్స్ హూ ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఇన్ యూకే. సో తద్వారా ఏమవుతుందంటే చాలా మటుకు ఏరియాస్లో మా స్టూడెంట్స్కే దే హ్యావ్ దే ఓన్ హౌసెస్.
సో హౌసింగ్ రెంటల్ టెన్షన్ లేకుండా తక్కువ కాస్ట్లో మనకి రెంటల్ అకామిడేషన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా చాలామంది మన స్టూడెంట్స్కి దే ఓన్ సమ్ రెస్టారెంట్స్ నౌ అండ్ దే ఓన్ సమ్ బిజినెసెస్ అండ్ దే బీన్ మేనేజర్స్ ఎట్ సమ్ వర్క్ ప్లేసెస్. సో దట్ ఏంటి మన పర్సనల్ రెఫరెన్సెస్ ద్వారా ఆల్రెడీ మనకున్న వాళ్ళ ద్వారా వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కూడా కొంతవరకు చాలా వెసులుబాటు చేయొచ్చు. సో ఇప్పుడుండే పరిస్థితిలో అసలు అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచన పెట్టుకోవచ్చా? ఆబ్వియస్లీ పెట్టుకోవచ్చండి. బేసికలీ ఇప్పుడు ఏంటంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఏదో ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్మనీకి వెళ్తే లాంగ్వేజ్ బ్యారియర్, అంటే కొద్ది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, విచ్ ఈస్ నాట్ ఏ వన్ డే థింగ్. ఆల్మోస్ట్ 2-3 years టైం పడుతుంది. దానికంటే ఇక్కడ ఒక సంవత్సరం అన్ని కొంచెం కష్టపడి చదువుకుంటే పక్కా సెటిల్ అయిపోవడానికి రాజమార్గం. రెండో థింగ్ ఏంటంటే మీకు లాంగ్వేజ్ బ్యారియర్ అస్సలు లేదు. బికాస్ ఇప్పుడు మనము ఆస్ట్రేలియాకి వెళ్ళినా యూఎస్కి వెళ్ళినా వాళ్ళ భాష మన తెలుగు వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే స్లాంగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మనం ఇప్పుడైతే ఇంగ్లీష్ వాడుతున్నామో అది వాడు నేర్పించిపోయింది. సో మన ఆల్ఫాబెట్స్ కానీ మన ప్రొనౌన్సియేషన్ కానీ యూకేకి మనం ఎక్కువగా రిలేట్ అవుతాం. అంటే మన డ్రైవింగ్ స్టైల్ కావచ్చు, ప్రతి కూడా యూకే ఇండియా ఆల్మోస్ట్ బికాస్ వీఆర్ దేర్ కాలనీ కాబట్టి మనం మాట్లాడే ఇంగ్లీష్ కానివ్వండి దీంట్లో ఎక్కువ తేడా ఏముండదు. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే పెద్ద బర్డెన్ లేకుండా ఈజీగా ఆ కల్చర్లో అడ్జస్ట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ యూకే అనేది డెఫినెట్గా ఒక గుడ్ ఆప్షన్. దాన్ని ఎప్పుడు తీసిపారేయలేం. బెస్ట్ నాకు కావాల్సిన అంటే ఒక కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్కి అయితే కనుక యూకే డెఫినెట్గా మంచి కంట్రీ. సో నాకు తెలిసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. లేదు ఇంకా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ఇంకా పెద్ద డౌట్స్ ఏదైనా ఉన్నా అస్సలు ఆలస్యం చేయకండి. అండ్ ఏదైతే యూకేకి వెళ్ళలేం, సెటిల్ అవ్వలేం, ఇంకా చదువు కోసం కూడా వెళ్ళి వేస్ట్ అనుకునే వాళ్ళందరూ ఒపీనియన్స్ ఈ వీడియోతో మారాయని నేను అనుకుంటున్నా. లేదు ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఇంకా అస్సలు ఆలస్యం చేయొద్దు, విదేశ్ కన్సల్టెంట్కి కన్సల్ట్ అవ్వండి.